కూడి వచ్చిన మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. దేవుడు ఎలాంటి ప్రార్థన చేస్తే మన ప్రార్థనకి జవాబుస్తారు, ఎలాంటి ప్రార్థన చేస్తే మన ప్రార్థనకి జవాబులు వస్తాయి. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు వెంటనే మనకి జవాబులు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు మాత్రం మన ప్రార్థనకి జవాబులు ఆలస్యంగా ఉంటాయి. ఎలా ప్రార్థన చేస్తే మనం సమాధానం పొందుకుంటాము, ఎలా ప్రార్థన చేస్తే జవాబు వస్తుంది, ఎలా ప్రార్థన చేస్తే జవాబు రాదు అనేది ఈ రాత్రికాల సమయంలో మనం తెలుసుకున్నాము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు అడిగినను ఈ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుటలేదు. మనం అడుగుతున్నాము కానీ కొందరు అడుగుతున్నారు, కానీ ఎలా అడుగుతున్నారు అంటే వారి యొక్క భోగముల నిమిత్తము దురుద్దేశముల నిమిత్తము అడుగుతున్నారు కాబట్టి వారికి ఏమీ కూడా దొరకట్లేదు. మన భోగం నిమిత్తము దురుద్దేశాలతో మనం అడిగినప్పుడు ఏమీ కూడా మనకి దొరకదు. దురుద్దేశంతో చేసే ప్రార్థన దేవుడు అంగీకరించడు, ఆ ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వడు అని వాక్యంలో మనము చూస్తున్నాము. మరి ఎలాంటి ప్రార్థనకి దేవుడు జవాబు ఇస్తాడు, మనం ఎలా ప్రార్థన చేయాలి అని చెప్తే 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం చదువుతాము. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చూడండి, ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, నా పేరు పెట్టబడినటువంటి నా జనము. దేవుడు మనల్ని పిలవడానికి ఎంతగానో ఇష్టపడేటటువంటి దేవుడే ఉన్నాడు. దేవుడు చెప్తా ఉన్నాడు, నా పేరు పెట్టబడినటువంటి నా జనము అని దేవుడు చెప్తా ఉన్నాడు. మన వారు అని మనం ఎప్పుడు చెప్తాం ఎప్పుడు చెప్తామంటే మనకు చాలా ఇష్టమైనప్పుడు, వారితో మనం బంధుత్వాన్ని కలుపుకోవాలి అనుకున్నప్పుడు, వారి మీద మనకి ప్రేమ ఉన్నప్పుడు, వారి మీద మనకి మిగతమైనటువంటి ప్రేమ ఉన్నప్పుడు మనవారు అని మనము చెప్తా ఉంటాము. అప్పుడు మనవారు అని కలుపుకుంటూ ఉంటాం. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, నా పేరు పెట్టబడినటువంటి నా జనము తాము తగ్గించుకుని ప్రార్థన చేస్తే. దేవుడు చెప్తా ఉన్నాడు, మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే తగ్గించుకుని మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మనం ప్రార్థన చేయడానికి ముందు ఏముండాలి అంటే తగ్గింపు, దీనత్వం అనేది మనకి ఉండాలి. తగ్గించుకోకుండా గర్వహృదయంతో ప్రార్థన చేస్తే గర్విష్ఠుల యొక్క మొరని ఆయన ఏమాత్రము కూడా ఆలోచించదు. కాబట్టి మనం తగ్గించుకుని ప్రార్థన చేసేవారిగా ఉండాలి. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము, నేను విసుగుగా ప్రార్థన చేస్తున్నాను కదా, దేవుడికి నేను ఎంతగానో మొరపెడతా ఉన్నాను, కాబట్టి మరి దేవుడి దగ్గర నుంచి నేను ఎందుకు పొందుకోలేకపోతా ఉన్నాను, ఆయన ప్రార్థన చేసే సమాధానం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను కదా, ఎంతగానో నేను దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాను కదా, అయినా నేను ఎందుకు ఆశీర్వదించబడట్లేదు, అయినా ప్రార్థన చేసినా ఎందుకు ఆశీర్వాదం నాకు రావట్లేదు అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది. ఒక సమయంలో మనం ప్రార్థనకి జవాబు వచ్చినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, దేవుడు నాకు చాలా దగ్గరగా ఉన్నాడు, దేవుడు నాతోనే ఉన్నాడు, కాబట్టి ఆయన నా మొరను ఆలోచిస్తూ ఉన్నాడు, కాబట్టి వెంటనే నా ప్రార్థనకి సమాధానం వస్తుందని చెప్పి మన ప్రార్థనకి జవాబు వెంటనే వస్తే మనకు చాలా సంతోషం కలుగుతా ఉంటుంది. అదే ఒకవేళ మన ప్రార్థనకి జవాబు వెంటనే రాకపోతే దేవుడు ఉన్నాడు, అసలు నా ప్రార్థన దేవుడు ఆలోచిస్తున్నాడు, నా మొర ఆయన సన్నిధికి చేరుతుందని చెప్పి మనలో ఒక సందేహము, ఒక అనుమానము కలుగుతూ ఉంటుంది. కానీ మన ప్రార్థన దేవుడు ఆలోచించాలి అంటే, మన ప్రార్థనకి సమాధానం రావాలి అంటే మనము తగ్గించుకుని ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. మన ప్రార్థనలో తగ్గింపు అనేది దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి తగ్గించుకుని మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జవాబు మనకి వస్తుంది. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల. దేవుడు చెప్తా ఉన్నాడు, మన ప్రార్థనలో తగ్గింపు ఉండాలి. తర్వాత ఏముండాలి అంటే చెడుతనాన్ని మనము విడిచిపెట్టాలి. చెడు మార్గాన్ని మనం విడిచిపెట్టి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. చాలా మంది తగ్గింపు ఉంటుంది, దీనత్వం ఉంటుంది, కానీ
చెడుని మాత్రం మోసుకునే వస్తూ ఉంటారు. ఒక చేతితో ఏమో దేవుడిని పట్టుకుంటారు, ఒక చేతితో ఏమో పాపాన్ని పట్టుకుంటారు, ఒక చేతితో ఏమో మరి దేవుడిని పట్టుకుంటూ ఉంటారు, ఒక చేతితో ఏమో లోకాన్ని పట్టుకుంటా ఉంటారు. కాబట్టి నువ్వు వెలుగు సంబంధమైతే చీకటికి నీకు పొత్తు ఏమాత్రం కూడా ఉండడానికి వీల్లేదు అని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి మన యొక్క చెడు మార్గాన్ని మనం విడిచి మన చెడును మనం విడిచిపెట్టే వారిగా ఉండాలి. దేవుడు మందిరానికి మనం వచ్చినప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ రోజు నువ్వు నాకు ఇష్టం లేని కార్యం చేస్తావు, ఈ రోజు నువ్వు నాతో ఎలా మాట్లాడవు, కాబట్టి ఈ రోజు నాకు ఇష్టం లేని మాటలు నువ్వు మాట్లాడవు, ఈ రోజు నాకు ఇష్టం లేనటువంటి తలంపులు నువ్వు కలిగి ఉన్నావు, చెడ్డ ఆలోచన నువ్వు చేసావు, కాబట్టి ఈ రోజు నువ్వు చేసిన పనులు నాకు అంగీకారకృతంగా లేవు, ఈ రోజు నువ్వు చేసిన పనుల వల్ల నా హృదయం చాలా ముచ్చుకుంటా ఉండే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు సరి చేసుకుని ప్రార్థన చేయాలి. దేవుడు నీతో ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో, ఏదైతే నువ్వు సరి చేసుకోమని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడో దాన్ని నువ్వు సరి చేసుకుని నీ యొక్క తప్పులు విడిచిపెట్టి నీ యొక్క చెడుతనాన్ని నువ్వు విడిచిపెట్టి అప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు తగ్గించుకుని ప్రార్థన చేయాలి, అలాగే నువ్వు చెడుతనాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేయాలి. అప్పుడంతా దేవుడు అంటూ ఉన్నాడు, నా పేరు పెట్టబడిన జనులు తాము తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నారు కదా, ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపము క్షమించి వారి దేశమును స్వస్థపరచుకుని. దేవుడు చెప్తా ఉన్నాడు, నీ ప్రార్థనకి ముందు ఏముండాలి అంటే తగ్గింపు ఉండాలి, చెడుతనాన్ని నువ్వు విడిచిపెట్టి ప్రార్థన చేయాలి. అప్పుడు నేను నీ ప్రార్థన వింటాను, అప్పుడు నీకు నేను జవాబు ఇస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన ప్రార్థనలో బలపడే వారిగా ఉండాలి, మనము బలము కలిగిన వారిగా ఆత్మీయులుగా మనము బలము చెందిన వారిగా ఉండాలి. ఇప్పుడు రోజు తినేటట్లుగానే ఆహారం తింటూ నాకు బలం కావాలి అంటే బలం వస్తుందో చెప్పండి? డాక్టర్లు చెప్తా ఉంటారు, నీ యొక్క శరీరము, నీ యొక్క దేహము, నీ యొక్క ఆరోగ్యము నువ్వు తినే ఆహారాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. మనం బలంగా ఉండాలి అంటే పౌష్టికమైన ఆహారము, మరి బలమైనటువంటి ఆహారాన్ని మనం తింటే బలము వస్తుంది. అదే తప్ప దేహాన్ని పాడు చేసేటటువంటి ఆహారము, వ్యర్థమైన ఆహారాన్ని మనం తింటూ బలం కావాలి అంటే అది సాధ్యం కాదు. మన యొక్క ఆత్మీయ జీవితము బలపడాలి అంటే, ఆత్మీయంగా మనము ఎదగాలి అంటే మనము లోతైన ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అంతేగాని ఎప్పుడు పై ప్రార్థన మాత్రమే చేస్తూ పైన మాటలే చాలా మంది చెప్తూ ఉంటారు. ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ఒకటే ప్రార్థన అలవాటు అయిపోయినటువంటి ప్రార్థన ఉంటుంది. ప్రార్థనలో కొత్తదాన్ని ఏమాత్రము కూడా కనపడదు. నీకు మార్పు రావాలి అంటే, నీకు జవాబు రావాలి అంటే, నువ్వు ఆశీర్వదించబడాలి అంటే మొదట నీ యొక్క ప్రార్థన మారాలి, నువ్వు మార్పు చెందాలి, నీ ప్రార్థన మార్పు చెందాలి అని దేవుడు చెప్తూ ఉన్నారు. కాబట్టి మనము ప్రార్థనలో మార్పు లేక మనం అడగని ఏమీ కూడా పొందుకోలేకపోతున్నామని వాక్యంలో సెలవిస్తుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాము. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయదు, అక్షరపడుతురు కానీ సంపాదించుకునలేరు, కోట్లాడుతురు, యుద్ధము చేతురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. దేవుడు చెప్తున్నాడు, మనం ఏమీ కూడా అడగకే మనకేమీ దొరకట్లేదు అంటే, ఎందుకు నాకు ఇంకా ఆశీర్వాదం రావట్లేదు, ఎందుకు నేను ఇంకా ఆశీర్వదించబడట్లేదు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇంకా ఎందుకు మనకి ఆశీర్వాదం రావట్లేదు, ఎందుకు మనం ఇంకా ఆశీర్వదించబడట్లేదు అంటే మనము అడగలేకపోతూ ఉన్నాం కాబట్టి ఏది కూడా మనం పొందుకోలేకపోతూ ఉన్నాం. కాబట్టి మనం ఎలా అడగాలి, ఎలా మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, ఎలాంటి ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు అంటే మనము కొన్ని విధమైనటువంటి ప్రార్థన మనము చేసేవారిగా ఉండాలి. ఎప్పుడు చేసే ప్రార్థన కాదు కానీ కొత్త ప్రార్థన మనము చేసేవారిగా ఉండాలి. మనం బైబిల్ గ్రంథాన్ని చూస్తే మరి బైబిల్ గ్రంథం మొత్తంలోకి పెద్ద పుస్తకం ఏది అంటే కీర్తనలు పెద్ద పుస్తకము. అందులో పెద్ద అధ్యాయం ఏంటి అంటే 119వ అధ్యాయము. అందులో ఎన్ని వచనాలు ఉన్నాయంటే 176 వచనాలు ఉన్నాయి. ఈ యొక్క అధ్యాయాన్ని బట్టి కీర్తనలు పెద్ద పుస్తకంగా అది మారింది. దీనివల్ల అది పెద్ద పుస్తకము అయ్యింది. ఇప్పుడు 119వ కీర్తన మనం చూస్తే దాంట్లో చాలా ప్రార్థనలు రాయబడి ఉన్నాయి. అందులో కొన్ని ప్రార్థనలు మనము ధ్యానం చేసుకున్నాము. 119వ కీర్తన 19వ వచనం. నేను
నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్టు నా కన్నులు తెరువు. ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు అంటే, అదే నీ ధర్మశాస్త్రమునందు నేను ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లుగా నా కన్నులు తెరువు అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాడు. నా కన్నులు తెరువు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ ప్రార్థన మనము కూడా చేయగలగాలి. ప్రభు నా మనోనేత్రాలను తెరువు అని మనం కూడా దేవుడి సన్నిధిలో అడగాలి. భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ వాక్యంలో ఉన్నటువంటి విశిష్టమైన సంగతులను చూసినట్లుగా నా యొక్క కన్నులు తెరువు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ ప్రార్థన మనకి చాలా ముఖ్యమైనటువంటి ప్రార్థన. బైబిల్లో మనకి కొన్ని కథలు మనకు తెలుస్తూ ఉంటాయి. మరియా మార్త కథ నాకు తెలుసండి, దావీదు గొలియాతు కథ నాకు తెలుసు, జక్కయ్య కథ నాకు తెలుసు, లేకపోతే పలానా కథ నాకు తెలుసు, ఇంకా నాకు తెలిసింది నాకు చాలు అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం. నాకు ఉన్నటువంటి ఈ జ్ఞానం చాలు, ఈ జ్ఞానం సరిపోతుంది, ఇంతకంటే ఎక్కువ నేను సంపాదించుకోవాల్సిన అవసరము లేదు అని చెప్పి మనం అనుకుంటా ఉంటాము. కొంత తెలిస్తే మనకు చాలా తెలిసినట్లుగా ఫీల్ అవుతా ఉంటాము. కానీ భక్తుడు చెప్తా ఉన్నాడు, అయ్యా నీ వాక్యంలోంచి విశిష్టమైనటువంటి సంగతులను నేను చూడాలి, ఇంకా ఎన్నో మరి ఆశ్చర్యకరమైన సంగతులను నేను చూడాలి, తెలుసుకోవాలి అని చెప్పి భక్తుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుడు వాక్యము బైబిల్ ఏంటి అంటే, ఒక దైవజనుడు చెప్తా ఉన్నాడు, బైబిల్ అంతా దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రేమ లేకంట. ప్రతి ఒక్కరికి రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి కూడా, ఆయన బిడ్డలుగా చేపడిన ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ లేఖని దేవుడు మన చేతిలో పెట్టి ఉంచారు. కాబట్టి దేవుడి వాక్యాన్ని మనం చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడి వాక్యాన్ని మనం చదివినప్పుడు ఆయన మనసు మనకి తెలుస్తుంది. దేవుడి వాక్యాన్ని మనం చదివినప్పుడు ఆయన హృదయం మనకి అర్థమవుతుంది. దేవుడి వాక్యాన్ని మనం చదివినప్పుడు మనం మరి శ్రమలో విశ్వాసంలో మనం ఎలా నిలబడాలి, అలాగే మనం పోగొట్టుకున్న వాటిని మనం ఎలా సంపాదించుకోవాలి, శోధన మనం ఎలా జయించాలి, ఇవన్నీ కూడా వాక్యం ద్వారా మనకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అందుకే భక్తుడు చెప్తా ఉన్నాడు, నీ వాక్యంలో ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లుగా నా కన్నులు తెరువు అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎందుకు బైబిల్లో ఆశ్చర్యకరమైన సంగతులను చూడడానికి భక్తుడు ఎందుకు అంత ఆసక్తి కలిగి ఉన్నాడు, ఎందుకు ఆ వ్యక్తికి అంత ఆసక్తి ఉంది అని మనము ఆలోచన చేస్తే 72వ వచనం ఒకసారి చదువుదాము. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు చాలండి. ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీ ధర్మశాస్త్రం నాకు మేలు అని చెప్తా ఉన్నాడు. అయ్యా నేను నీ ధర్మశాస్త్రాన్ని ఎంతగానో నేను ప్రేమిస్తా ఉన్నాను, నీ ధర్మశాస్త్రాన్ని నేను ఎంతగానో అనుసరించాలని ఆశ నాకు ఉంది ప్రభా. వెండి బంగారాల కంటే కూడా కోరదగినది నీ మాటలు, కాబట్టి ఆ మాటలు నాకు కావాలి, కాబట్టి నా కన్నులు తెరువు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము ఎలాంటిది అంటే జీవవాక్యము. దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తూ ఉంటుంది. చాలా మంది మరణపు అంచుల వరకు కూడా వెళ్ళి ఆ తర్వాత వారు దేవుని మాటలు విని బ్రతికిన వారు చాలా మంది ఉన్నారు. వారి సజీవ సాక్ష్యాలు చాలా ఉన్నట్లుగా మనం ప్రపంచంలో చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి దేవుని వాక్యము మనల్ని బ్రతికించేటటువంటి వాక్యము. దేవుని వాక్యము కష్టాలు శ్రమల్లో మనం ఉన్నప్పుడు, అనేక రకమైన భయంకరమైన పరిస్థితులు కూడా మనం వెళ్తున్నప్పుడు మనల్ని ఆదరించేది ఏది అంటే దేవుని వాక్యమే మనల్ని ఆదరిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము చదువుతూ ఉండాలి. రోజు అనుదినము కూడా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటాను. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను సంవత్సరానికి బైబిల్ మొత్తాన్ని పూర్తి చేయాలని చెప్పి, సంవత్సరం మొత్తానికి బైబిల్ అవ్వగొట్టాలని చెప్పి అర్థం కాకపోయినా కూడా రోజుకి 5 అధ్యాయాలు ఇలా చదువుకుంటూనే వెళ్ళిపోతా ఉంటారు. దేవుని వాక్యాన్ని నువ్వు ఏదో మరి సంవత్సరానికి పూర్తి చేయాలి, లేకపోతే అప్పటికి నేను పూర్తి చేయాలని ఒక క్రమం పెట్టుకుంటే నువ్వు వెళ్ళక్కర్లేదు. కానీ నీకు అర్థమయ్యేటట్టుగా నువ్వు చదవాలి. నీకు అర్థం కాకపోతే రోజుకు 1 అధ్యాయం మాత్రమే చదువు. ఎంతవరకు చదివితే అర్థమవుతుందో అంతవరకే చదవాలి. దేవుడి వాక్యాన్ని చదివేటప్పుడు అయ్యా నీ వాక్యం ద్వారా నాతో నువ్వు మాట్లాడు. ఈ రోజు నీ వాక్యం ద్వారా నాతో ఏం మాట్లాడతావో, నాలో ఏ తప్పులు ఉన్నాయో, దేన్ని నేను సరి చేసుకోవాలో అది నాకు నీ వాక్యం ద్వారా తెలియచేయి, నీ వాక్యంలో నుండి నాతో మాట్లాడు అని చెప్పి ప్రార్థన చేసి మనము చదవాలి. ప్రార్థన మనం అందరం కూడా చేయగలిగిన వారిగా ఉండాలి. రోజు కూడా మనం వాక్యం చదివేటప్పుడు భక్తుడి వలె ప్రభు నీ వాక్యంలోంచి నీ ధర్మశాస్త్రం
వాక్యం అర్థమవుతూ ఉంటుంది. తర్వాత మొట్టమొదటిగా మనం చూస్తాము భక్తుడు చేసిన ప్రార్థన ఏంటి అంటే, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరువుము అని ప్రార్థన చేశాడు. రెండవదిగా భక్తుడు చేసిన ప్రార్థన ఏంటి అంటే 34వ వచనాన్ని చదువుదాము. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము. నాకు బుద్ధి దయచేయుము. అప్పుడు అప్పుడు నా పూర్ణ హృదయముతో నా పూర్ణ హృదయముతో నేను దాని నేను దాని ప్రకారము ప్రకారం నడుచుకొందును. నడుచుకుంటున్నాను. చాలండి. ఇప్పుడు భక్తుడు చేసే రెండో ప్రార్థన ఏంటి అంటే, నీ ధర్మశాస్త్రాన్ని నేను అనుసరించి నడుచుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. బైబిల్ మనం చదివితే మాత్రం సరిపోదు, కానీ దేవుడి వాక్యాన్ని మనము అనుసరించే వారిగా ఉండాలి. ఎంత చదివినా అనుసరించకపోతే వృధా, ఏమి కూడా ప్రయోజనం అనేది లేదు. మనం చదివితే సరిపోదు, కానీ దాన్ని మనం అనుసరించే వారిగా ఉండాలి. బైబిల్ చాలా మంది చదువుతూ ఉంటారు. ఎందుకు అంటే బైబిల్లో ఉన్నటువంటి తప్పుల్ని పట్టుకోవడానికి చదువుతూ ఉంటారు. సేవకుల్ని విమర్శించాలని అన్యులు కూడా బైబిల్ బాగా కంఠస్థ, మనకంటే కూడా ఎక్కువ వచనాలు కంఠస్థ చేసేవారు ఉన్నారు. ప్రతి వచనాన్ని కూడా చాలా పట్టి చాలా పరిశీలనగా కంఠస్థ చేసేవాళ్ళు బయట అన్యులు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే క్రైస్తవుని విమర్శించాలి అని, సేవకులను విమర్శించాలని, వారిలో ఉన్నటువంటి తప్పుల్ని చూపించాలి, ఎత్తిపట్టి చూపించాలని చెప్పి బైబిల్ని చదివేవారు చాలా మంది ఉన్నారు. వారు కూడా ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉన్నారు, కానీ వారు భక్తి కలిగి దేవుని మీద ప్రేమ కలిగి వారు చదవట్లేదు. ఎందుకంటే వారు లోపాలు చూపించడానికి మాత్రమే చదువుతూ ఉన్నారు. మనం కూడా వారి వలె ఏదో అలా చదివితే ప్రయోజనము లేదు. దేవుడి వాక్యాన్ని మనము అనుసరించే వారిగా ఉండాలి. మొట్టమొదటిగా దేవుడి వాక్యాన్ని వాక్యంలో ఆశ్చర్యకరమైన సంగతులను మనము చూడాలి, వాక్యాన్ని చదవాలి. రెండోదిగా మనము దాన్ని అనుసరించి నడుచుకునే వారిగా ఉండాలి. కాబట్టి భక్తులు ప్రార్థన చేస్తా ఉన్నాడు, నీ ధర్మశాస్త్రము నేను అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యా నాకు బుద్ధి మళ్ళీ నాకు బుద్ధి నేర్పించని దేవుడిని అడుగుతా ఉన్నాడు. మందులు కొనుక్కున్న తర్వాత మనం హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, అనారోగ్యంతో ఉంటే హాస్పిటల్కి వెళ్ళాం. ఇప్పుడు మందులు కొనుక్కున్న తర్వాత తెచ్చి వాటిని వేసుకోకుండా ఒక సెల్ఫ్లో పెడితే ప్రయోజనం ఉంటుందా చెప్పండి? వాటిని మనం వేసుకుంటేనే మనకి ప్రయోజనం ఉంటుంది, అప్పుడే మనకి వ్యాధి తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు మనం కూడా వాక్యాన్ని చదువుతూ ఉంటే మనకి ప్రయోజనం ఏమీ కూడా ఉండదు. దేవుడి వాక్యాన్ని మనం మన హృదయాన్ని పట్టించినప్పుడు, వాక్యాన్ని మనం అనుసరించి నడుచుకున్నప్పుడు మాత్రమే ఉపయోగం కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. మనం అప్పుడు మాత్రమే ఆత్మీయంగా ఎదగగలుగుతాము. దేవుళ్ళు అప్పుడు మాత్రమే మనకు బలము కలిగి దేవుడి కొరకు మనం ప్రకాశించగలుగుతా ఉంటాం. అందుకే భక్తుడు చెప్తున్నాడు, నీ ధర్మశాస్త్రం అనుసరించుకున్నప్పుడు బుద్ధి దయచేయము అని అడుగుతా ఉన్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి చెప్తా ఉన్నాడు, అయ్యా నాకు బుద్ధి దయచేయము. చాలా మంది పెద్దలు అంటూ ఉంటారు, నీకు బుద్ధి లేదా అని చెప్పేసి ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సన్మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు, చెడ్డ మార్గంలో ఒకవేళ నడుస్తూ ఉంటే నీకు బుద్ధి లేదా అని చెప్పి పెద్దలు అడుగుతూ ఉంటారు. నీ బుద్ధి మార్చుకోవచ్చు, నీ జీవితము మారుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎప్పుడైతే బుద్ధి మార్చుకుంటామో జీవితము మారిపోతుంది. కాబట్టి జీవితం మారాలి, బ్రతుకు మారాలి అంటే ముందు బుద్ధి మారాలి. కాబట్టి భక్తుడు చెప్తా ఉన్నాడు, అయ్యా నాకు బుద్ధి నేర్పించు, నాకు బుద్ధి నువ్వు నేర్పిస్తే అప్పుడు నాకు పూర్ణ హృదయంలో నేను దాన్ని ప్రకారము నడుచుకుందును అని చెప్పేసి అంటూ ఉన్నాడు. చాలా మంది మందిరానికి వస్తూ ఉంటారు. ఎలా వస్తారు అంటే ఏదో వెళ్ళాలి అన్నట్లుగా వస్తూ ఉంటారు, ఏదో వాక్యం వినాలి అన్నట్లుగా వింటారు, ఏదో అలవాటు ప్రకారంగా వచ్చి అలవాటు ప్రకారంగా ఏదో వింటారు, కానీ వాక్యానుసారంగా జీవించే జీవితాలు చాలా మందికి ఉండవు. విదేశీ వెళ్ళిపోయేంత వరకే తప్ప వాక్యానుసారంగా నడుచుకునే బ్రతుకులు చాలా మందికి ఉండవు. కానీ భక్తులు చెప్తున్నాడు, అయ్యా నాకు బుద్ధి నువ్వు దయచేస్తే అప్పుడు నేను వాక్య ప్రకారం పూర్ణ హృదయంతో మరి దాన్ని నేను అంగీకరిస్తాను, వాక్య ప్రకారం నేను నడుచుకుంటాను అని చెప్పేసి దేవుడు ఆ వ్యక్తి అంటా ఉన్నాడు. మనకు పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో మనము దేవుడిని ప్రేమించేవారిగా ఉండాలి అని చెప్పి దేవుడు మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు. మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనం చదువుతాము. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననిది ప్రధానమైన ఆజ్ఞ. చూడండి, ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అంటే నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో
ప్రధానమైనటువంటి ఆజ్ఞ. కాబట్టి భక్తుడు చెప్తూ ఉన్నాడు, మనం అన్ని కూడా పూర్ణంగా దేవుని సన్నిధిలో చేయాలి. చాలా మంది దేవుని మందిరానికి ఎలా వస్తారు అంటే సగం హృదయాన్ని మాత్రం తెచ్చుకుంటారు, సగం హృదయాన్ని ఇంటి దగ్గర పెట్టి వస్తారు. దేవుని ఆరాధన ఎలా చేస్తారు అంటే సగం హృదయంతో మాత్రమే ఆరాధన చేసేవారుగా ఉంటారు. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, మీ పూర్ణ హృదయంతో మీరు నన్ను ప్రేమించాలి, మీ పూర్ణ హృదయంతో నన్ను ఆరాధన చేయాలని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. అందుకే భక్తుడు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుంటున్నా అని చెప్పి భక్తుడు చెప్తున్నాడు. అయ్యా నువ్వు నాకు బుద్ధిస్తే అప్పుడు నేను పూర్ణ హృదయంతో నేను నడుచుకుంటాను, నీ వాక్యాన్ని నేను పాటిస్తాను, నీ కట్టడను నేను అనుసరిస్తాను అని చెప్పి భక్తుడు చెప్తాను. మూడో ప్రార్థన మనం చూద్దాము. 119వ కీర్తన 37వ వచనం. నా హృదయము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయు. నా కన్నులు తిప్పివేయించాలండి. మూడో ప్రార్థన ఏంటి అంటే వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులను తిప్పివేయము అని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నా కన్నులతో నేను వ్యర్థమైనవి చూడకూడదు. చాలా మంది సినిమాలు చూస్తారు, సీరియళ్ళు చూస్తారు, ఫోన్లో వ్యర్థమైన ప్రతిదీ కూడా చూస్తూ ఉంటారు. ఫోన్ తీసుకుంటారు, ఏదో అలా కనిపిస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటారు. చూసిన తర్వాత అయ్యో వ్యర్థమైన వాటిని నేను చూస్తానే అని చెప్పి తర్వాత బాధపడతా ఉంటారు. ఇప్పుడు మరి కన్నుల నియంత్రణ రిమోట్ ఎవరి చేతిలో ఉంటుంది అంటే మన చేతిలోనే ఉంటుంది. మన కంట్రోల్ లేకుండా, నియంత్రణ లేకుండా ఇష్టం వచ్చింది ప్రతిదీ కూడా చూసి మన యొక్క కన్నుల్ని మనము పాడు చేసుకుంటూ ఉంటాము. మనము చూసిన వాటితో, వ్యర్థమైన వాటితో మన యొక్క హృదయాన్ని, మన మనస్సుని మనము పాడు చేసుకుంటా ఉంటాము, అపవిత్ర పడతా ఉంటాము. కానీ భక్తుడు చెప్తున్నాడు, ప్రభు వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులను తిప్పివేయి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. వ్యర్థమైనవి నేను చూడకూడదు ప్రభు అని చెప్పి భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. మనము వాక్యాన్ని పరిశీలించినట్లయితే ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, యోగకాండము, ఇప్పుడు ఈ 6 గ్రంథాలు కూడా ఎవరు రాశారు అంటే మోషే భక్తుడు రాశాడు. ఇప్పుడు యోగుల గురించి మోషే రాసిన మాట ఏంటి అంటే యోగ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతాము. ఊజు దేశమునందు యోగు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థ భక్తుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఇప్పుడు దేవుడే యోగుని గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. యోగు భక్తిపరుడు, అతను భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు అని చెప్పి దేవుడే యోగుని గురించి సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఇంతకీ దేవుడే అతని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఇతను కలిగి ఉన్న భక్తి జీవితం ఏంటి అని మనం ఆలోచన చేస్తే 31వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాము. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుంది కన్యకను నేను ఎలాగూ చూసేదనో చాలండి. యోగు తన కన్నులతో నిబంధన చేసుకున్నాడంట. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులతో నేను కన్యకను చూడను అని చెప్పి ఒక నిబంధన యోగు చేసుకున్నాడు. నిజానికి యోగుకి మరి నిబంధన చేసుకోవడానికి అతని నియమాలు పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? నువ్వు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, అది చూడకూడదు, ఇది చూడకూడదు అని చెప్పి అతనికి మరి నియంత్రణలు చెప్పేవారు కానీ అతన్ని ఆటంకపరిచేవారు కానీ ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా లేరు. కానీ యోగు మాత్రమే తన అంతటా తానే నిబంధన చేసుకున్నాడు. ఏంటి అంటే నా కన్నులతో నేను కన్యకను చూడనని చెప్పి ఒక నిబంధన చేసుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఈ రోజున ఈ ప్రార్థన మనం కూడా చేయగలగాలి. ప్రభు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పివేయి. మీ లోకంలో వ్యర్థమైనది ఏది కూడా నేను చూడకూడదు, అసభ్యమైన కార్యాలు నేను చూడకూడదు, నీకు ఇష్టం లేని అయిష్టమైనటువంటి కార్యాలు ఏది కూడా నా కన్నులతో చూడకూడదు, అపవిత్రమైన వాటిని నేను చూడకూడదు. అలా చూడకుండా ఉంటున్నట్లు నా కన్నులను తిప్పివేయి అని చెప్పి మనం కూడా ప్రార్థన చేసుకోగలిగిన వారు ఉండాలి. 4వ భక్తులు చేసిన ప్రార్థన ఏంటి అంటే 119వ కీర్తన 35వ వచనం. నీ ఆజ్ఞల చాడను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడువ చేయము, లోపము తట్టు కాక
ఈ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము. నా హృదయము చాలండి. ఇక్కడ భక్తులు చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటి అంటే, ప్రభు లోపము తట్టు కాక ఈ శాసనముల తట్టు నా హృదయము తిప్పుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. లోపము ఏంటి అంటే స్వార్థం. చాలా చోట్ల ఏం కనబడుతూ ఉంటది అంటే స్వార్థమే మనకి కనిపిస్తూ ఉంటది. నేను బాగుపడితే చాలు, నేను పైకి వస్తే చాలు. ఆ క్రమంలో ఎవరు బాగలేకపోయినా, ఒకవేళ ఎవరు కింద పడిపోయినా కూడా నాకు పర్వాలేదు, నేను బాగుంటే చాలు తప్ప ఇంకెవరి కోసమో నాకు అనవసరం. అందరూ బాగుండాలి, నేను బాగుండాలి, నాతో పాటు అందరూ కూడా బాగుండాలని కోరుకునేవారు చాలా అరుదుగా మనకి కనపడుతూ ఉంటారు. ఎలా కనపడుతూ ఉంటారు అంటే అంతా కూడా స్వార్థంతో నింపబడి, నేను బాగుంటే చాలు, ఆ క్రమంలో ఒకవేళ ఎవరు బాగోకుండా పోయినా కూడా నాకు అనవసరం అని చెప్పి స్వార్థంతో బ్రతికేటటువంటి వారు చాలా మంది మనకి కనిపిస్తూ ఉంటారు. అందుకే భక్తులు చేస్తున్న ప్రార్థన ఏంటి అంటే, ప్రభు లోపము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము తిప్పు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభు నేను నా గురించి నేను ఆలోచించుకునే దానికంటే కూడా నీ శాసనముల గురించి నేను ఎక్కువగా ఆలోచన చేయాలి. నా కోసం, నా బాబు కోసం, నా భవిష్యత్తు కోసం నేను ఎంతైతే ఆలోచించుకుంటానో అంతకంటే ఎక్కువగా ప్రభు నిన్ను గురించి నేను ఆలోచన చేయాలి. హల్లెలూయా. చాలా మంది ఎలా ఉంటారు అంటే దేవుణ్ణి అవసరానికి వాడుకునే వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు. అవసరం రాగానే అవసరానికి దేవుణ్ణి వాడుకుంటారు, అవసరం తీరిపోగానే దేవుడు పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఏం పని చేస్తూ ఉంది అంటే స్వార్థము పనిచేస్తూ ఉంది. ఇప్పుడు దేవుడు మనకి కార్యాలు చేయాలి కాబట్టి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి కాబట్టి, వాటి కోసం మన స్వార్థం కోసం దేవుడిని వాడుకొని పక్కన పెట్టేస్తూ ఉన్నాం తప్ప ఏమాత్రం కూడా దేవుడి పట్ల మనకి ప్రేమ లేదు. దేవుని మనం స్వంత రక్షకుడిగా అంగీకరించలేకపోతా ఉన్నాము. దేవుడిని మనం ప్రేమించలేకపోతా ఉన్న మన స్వార్థం కోసం మాత్రమే దేవుడు వాడుకునేవారుగా ఉన్నాం. అందుకే భక్తులు అంటున్నారు, ప్రభా లోపం తట్టు కాక నీ శాసనం తట్టు నా కన్నులు తిప్పు. నీకంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమించాలి, నాకంటే కూడా ఎక్కువగా నీ కోసం నేను ఆలోచన చేయాలి, నా భవిష్యత్తు కంటే కూడా ఎక్కువగా నీ శాసనాన్ని బట్టి దాని మీద నేను ఎక్కువ ఆలోచన కలిగి ఉండాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే 5వ ప్రార్థన 33వ వచనం చదువుదాము. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. చాలండి. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు, ప్రభు నాకు నేర్పించు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎవరైనా నేర్పించమని మనం ఎప్పుడు అడుగుతాం చెప్పండి? మనకి ఏమీ రానప్పుడు, అసలు మనకి ఏమీ తెలియలేనప్పుడు, నేర్చుకోవడానికి మనకి శ్రద్ధ ఉన్నప్పుడు ఎవరినైనా మనం నేర్పించమని అడుగుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ భక్తుడు చాలా శ్రద్ధ కలిగి అడుగుతూ ఉన్నాడు, ప్రభు నీ కట్టడాలు అనుసరించుటకు నాకు నేర్పించు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. చాలా మందికి అడగడం అంటే ఏమాత్రం కూడా ఇష్టం అనేది ఉండదు. ఇప్పుడైతే మరి ఒకప్పుడంటే మరి ఎక్కడికైనా ఇంటికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికైనా వెళ్ళాలంటే అడ్రస్ అక్కడ ఎవరి దగ్గరైనా ఆగి పలానా అడ్రస్ ఎక్కడ అని చెప్పి అడగాలి. పలానా అడ్రస్ ఎక్కడ అని చెప్పి అడిగితే వారు చెప్తూ ఉంటారు. అప్పుడు మనం దానికి వెళ్ళొచ్చు. ఒకవేళ మనకు తెలియలేదు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే అక్కడ ఎవరైనా అడిగితే చెప్తూ ఉంటారు. ఇప్పుడు చాలా మందికి అడగడం ఇష్టం లేకుండా నాకు అన్నీ తెలుసు అని చెప్పి అలా ఈదుల్లో తిరిగేసి మొత్తం ఊరంతా తిరిగేసి అప్పుడు చేస్తూ ఉంటారు. అప్పటికి కూడా సరిగ్గా తెలియదు, అంతా ఊరంతా తిరుగుతారు, ఆ పక్కనే ఉంటుంది, ఎవరో ఒకరిని అడిగితే సరిపోయేదానికి ఎవరిని అడగడం ఇష్టం లేకుండా నాకు తెలుసులే అని చెప్పి అంతా తిరుగుతూ ఉంటారు. అదేదో అడిగితే సరిపోతుంది కదా. చాలా మందికి అడగడము నేర్చుకోవడం చాలా మందికి ఇష్టం ఉండదు. కానీ భక్తుడు చెప్తా ఉన్నాడు, అయ్యా నాకు నేర్పించు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. నీ కట్టడాన్ని అనుసరించుటకు నాకు నేర్పమని చెప్పి దేవుని అడుగుతా ఉన్నాడు. ప్రభు నాకు నేర్పిస్తే నీ కట్టడాన్ని నేను అనుసరిస్తాను, వాటిని నేను వైకుంటాను అని చెప్పేసి అంటా ఉన్నాడు. ప్రభు నేర్పిస్తే దేవుడి వాక్యం మనం అనుదినము కూడా నేర్చుకునేవారుగా ఉండాలి. ఏదో ఒక రోజు చదివితే అయిపోగానే దినదినము అనుదినము కూడా దేవుడి వాక్యాన్ని మనం నేర్చుకునేవారుగా ఉండాలి. దేవుడి సన్నిధిలో ప్రతిరోజు కూడా నువ్వు నేర్చుకునే వ్యక్తిగానే ఉండాలి. ఇప్పుడు దేవుడి సన్నిధిలో నేర్చుకుంటూ ఉన్నప్పుడు విశ్వాసంలో నువ్వు ఎదుగుతావు, ఆత్మీయ జీవితంలో నువ్వు బలపడతావు, దేవుళ్ళ నువ్వు స్థిరంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. 29వ వచనం చదువుతాము. కపటపు నడత నాకు దూరము
నాకు దూరం చేయము. నీ ఉపదేశములు నాకు నీ ఉపదేశములు నాకు దయచేయము. దయచేయము. సరే, ఇప్పుడు ఈ భక్తుడు చేస్తున్న మరో ప్రార్థన ఏంటి అంటే కపటపు నడక నాకు దూరం చేయము అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభా, కపటపు నడక అబద్ధాలు నాకు దూరం చేయి. చాలా మంది అబద్ధాలు చెప్తూ ఉంటారు. అబద్ధాలే చాలా ఎక్కువగా వినేవారు కొంతమంది, అయితే చెప్పేవారు కొంతమంది ఉంటారు. అందుకే భక్తులు చెప్తా ఉన్నాడు, ప్రభా, నాకు అబద్ధాలు నేను ఏమాత్రం కూడా వినకూడదు, అబద్ధాలు నేను చెప్పకూడదు, అసలు అబద్ధాలను నేను నమ్మకూడదు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. అపవాది మన చెవులోకి వచ్చి మనకు ఒక అబద్ధం చెప్తూ ఉంటుంది. ఏంటంటే దేవుడికి నువ్వంటే అసలు ఇష్టం లేదు, దేవుడికి నువ్వంటే అసహ్యము అని చెప్తూ ఉంటుంది. దేవుడికి నువ్వంటే ప్రేమ లేదు అని చెప్పేసి అపవాది చెవులోకి వచ్చి చెప్పింది అనుకోండి, మనం అదే నమ్ముతూ ఉంటాము. దేవుడికి ఒకవేళ నా మీద ప్రేమ లేదేమో, దేవుడికి నేనంటే ఇష్టం లేదేమో అని చెప్పి అదే నమ్ముతూ ఉంటాం మనం. తర్వాత మనుషులు చెప్తూ ఉంటారు, నువ్వెందుకు పనికి రాగలే అని చెప్పేసి ఎవరైనా అన్నారనుకోండి, దాన్నే మనము నమ్ముతూ ఉంటాము. మనుషులు ఒకవేళ నన్ను ఇలా అంటున్నారు కాబట్టి, ఒకవేళ నేను చేత కాని వాడిని మనుషులు అంటున్నారు కాబట్టి, ఒకవేళ నేను ఎందుకు కూడా ప్రయోజనము లేదేమో, ఒకవేళ నా జీవితం ఇంకా ఇంతేమో అని చెప్పేసి మనం నమ్ముతా ఉంటాం. కానీ దేవుడి వాక్యము సెలవిస్తూ ఉంది, జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని ఆయన వాడుకుంటాడు, బలవంతులను సిగ్గుపరచడానికి అంట బలహీనుని దేవుడు వాడుకుంటాడంట. ఒకవేళ నువ్వు బలహీనుడు రావే అవ్వచ్చు, ఒకవేళ నీకు సామర్థ్యం లేకపోవచ్చు, ఒకవేళ నువ్వు ఒకవేళ నీకు సామర్థ్యం లేకపోవచ్చు, ఒకవేళ నీకు జ్ఞానం లేకపోవచ్చు, కానీ దేవుడే నేను వాడుకుంటాడు అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. దేవుడే మనల్ని బలపరుస్తాడు అనేటటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అబద్ధాలను మనం ఎక్కువగా నమ్ముతూ ఉంటాము. ఎవరైతే చెప్పినా కూడా అబద్ధాన్ని మనము నమ్ముతా ఇంతమందికి భక్తులు చెప్తూ ఉన్నాడు, అయ్యా కపటపు నడక నాకు దూరం చేయ అని చెప్పేసి అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే ఆఖరిగా మరొక మాటలు మనం చూద్దాము. 66 నేను నీ ఆజ్ఞలు నమ్మిక ఇచ్చి ఉన్నాను, మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పును. మళ్ళీ అడుగుతూ ఉన్నాడు, ప్రభావం నాకు నేర్పించు అని చెప్పి మళ్ళీ భక్తుడు అడుగుతూ ఉన్నాడు. ఏంటి అంటే నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా ప్రభా, మంచి వివేచన నాకు దయచేయి, మంచి జ్ఞానం నాకు దయచేయి అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? మంచి వివేచన మంచి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఏ కాలేజీలో చదివినా కూడా నీకు మంచి జ్ఞానము దొరుకుతుంది. లోక సంబంధమైనటువంటి జ్ఞానము మాత్రం ఒకవేళ నీకు దొరుకుతుందేమో, కానీ ఈ మంచి వివేచన మంచి జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుడి మందిరంలో మాత్రమే నీకు దొరుకుతుంది. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అయితే పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోపడినది, కనికరముతో మంచి ఫలములతో నిండుకునినది, పక్షపాతమైనది, వేషధారణమైనది, లేనిదినై లభించాలండి. పైనుండి వచ్చేటటువంటి జ్ఞానము ఎలాంటిది అంటే మొట్టమొదట పవిత్రమైనటువంటి జ్ఞానము. దేవుడి సన్నిధిలో పవిత్రమైన జ్ఞానం మనకి దొరుకుతుంది. దేవుడు పైనుండి వచ్చేటటువంటి జ్ఞానము పవిత్రమైనటువంటి జ్ఞానం. అందులో కళ్ళ కపటం ఏమాత్రము కూడా ఉండదు, కుళ్ళు కుతంత్రాలు ఏమాత్రము కూడా ఉండదు. పవిత్రమైనటువంటి జ్ఞానము. అలాగే సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోపడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకునేది, పక్షపాతమైనను వేషధారణమైనను లేనిది. ఈ జ్ఞానములు అంటే వేషధారణ ఏమాత్రం కూడా ఉండదంట. పైనుండి వచ్చే జ్ఞానాన్ని కనుక నువ్వు పొందుకుని ఉంటే, పైనుండి వచ్చే జ్ఞానం నీలో ఉంటే వేషధారణ నీలో ఉండదు. నువ్వు నటించే వ్యక్తిగా ఉండవు, నువ్వు మంచి వ్యక్తిగా ఉంటావు, నిజాయితీ కలిగిన వ్యక్తిగా, యథార్థ పరురాలుగా నువ్వు ఉంటావు తప్ప ఏమాత్రం కూడా వేషధారణ నీకు చేయదు. పైనుండి వచ్చే జ్ఞానము పరిశుద్ధమైనటువంటి జ్ఞానము. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఎవరి ఎందుకు క్లుప్తమై ఉన్నాయంటే అవి దేవుని ఎందుకు మాత్రమే క్లుప్తమై ఉన్నాయి. కాబట్టి ఇటువంటి జ్ఞానం మనం కలిగి ఉండాలి. ఇటువంటి ప్రార్థనా జీవితం మనం కలిగిన వారిగా ఉండాలి. పై ప్రార్థన మాత్రమే చేస్తూ ఇంకా నాకు ఆశీర్వాదం రావట్లేదేంటి, ఇంకా నేను దీవించబడట్లేదు
తర్వాత